పూర్వజన్మలో ఎలాంటి కర్మలు చేశారో తెలియకుండా ఈ జన్మలో వాళ్ళు శిక్షలు అనుభవించడం న్యాయమేనా? మీరే చెప్పండి. ఒకరోజు హిమాలయ శిఖర పర్వతంపై పరమశివుడు లోతైన మౌన తపస్సులో లీనమై ఉన్నారు. ఇక అదే సమయంలో పార్వతీదేవి ప్రేమతో శివునికి పుష్పార్చన చేస్తూ చిన్నగా ఓ ప్రశ్నను అడిగింది. స్వామి, నా మనసులో చాలా కాలంగా ఒక సందేహం నన్ను విడిచిపెట్టడం లేదు. ఇక మీరు ఎన్నో యుగాల నుంచి ఈ లోకాన్ని చూస్తూ ఉన్నారు కదా ప్రభు. ఇక ఈ కాలంలో మనుషులు అంతరంగంగా ఎలా తల్లడిల్లుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. వారు అనేక బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ వారిలో చాలామందికి ఎందుకు వాటిని అనుభవిస్తున్నారో కూడా తెలియడం లేదు. అది న్యాయమా స్వామి? మనిషి గత జన్మలో చేసిన కర్మలను మర్చిపోతాడు. కానీ ఆ కర్మల శిక్ష మాత్రం ఏమాత్రం ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా తనకి జ్ఞాపకం ఉంటే, తను ఏ తప్పు చేశాడో స్పష్టంగా గుర్తుండి ఉంటే, ఇక అప్పటి నుంచే మారిపోయి ఇకపై పాపం చేయకుండా నడవగలడు కదా. ఇక ఆ జ్ఞాపకమే మార్గదర్శిగా ఉండేది కదా స్వామి. మరి ఎందుకు ప్రజలు గత జన్మలో చేసిన కర్మలు గుర్తు లేకుండా ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నారు? అది న్యాయమా స్వామి? అనగానే అది విని ఆ పరమశివుడు నేత్రాలను నెమ్మదిగా తెరిచాడు. ఆయన దృష్టిలో ఒక్క చూపుతోనే కనిపించే తత్వజ్ఞానం మెరుపులా వెలిగింది. అప్పుడు శివుడు నవ్వుతూ, ఓ దేవి, నీ ప్రశ్న మహోన్నతమైనది. ఈ సందేహం ఎంతోమంది మనుషుల హృదయాల్లో సహజంగా ఉంటుంది. ఇక ఈ సందేహానికి జవాబు నువ్వు తెలుసుకుంటే జీవుడు క్షణక్షణం బాధల్లో చిక్కుకొని మెల్లగా వెలుగు వైపు సాగడం మొదలెడతాడు. నీవు అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఒక చిన్న సంఘటన చెబుతాను విను. ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేశాడు. ఇక ప్రతిరోజు నీళ్లు పోశాడు. చాలా శ్రమతో సాగు చేశాడు. కానీ 6 నెలల తర్వాత పంట పండే సమయంలో ఆ రైతు ఒక రకమైన జ్ఞాపక శక్తి కోల్పోయే వ్యాధితో బాధపడుతూ అసలు తాను ఏ విత్తనాలు వేశాడో మర్చిపోయాడు. కానీ భూమి మాత్రం అస్సలు మర్చిపోలేదు. పార్వతి, ఆ రైతు నాటిన విత్తనాల ప్రకారం అది వరి పంటనైనా కావచ్చు, మొక్కజొన్న పంటైనా కావచ్చు, ఏదైనా సరే నాటాడో అది తయారైంది. మనిషికి గుర్తుండకపోవచ్చు ఏం చేశాడో, కానీ ఈ సృష్టి భూమి మాత్రం అలాంటిది. అది మనిషి నాటిన కర్మని పూర్తిగా గుర్తుంచుకుంటుంది. ఇదే జీవుని కథ కూడా. ఇక పార్వతి, ఆత్మ అనేక జన్మలు పయనిస్తూ వస్తుంటుంది. ప్రతి జన్మలో కొన్ని పుణ్యాలు, కొన్ని పాపాలు చేస్తుంది. ఆ పాపాలు, పుణ్యాలు ఈ జన్మలో అస్సలు గుర్తుండవు. కానీ వాటి ప్రభావం మాత్రం ఆత్మను వెంబడిస్తూనే ఉంటుంది. కానీ ప్రభు, ఒక జీవుడు మళ్ళీ జన్మ తీసుకొని బాధపడుతున్నాడు. కానీ అతనికి తెలియదు కదా అతను ఏ తప్పు చేశాడు. ఇది కఠినంగా అనిపించదా? అనగానే, మీకు పార్వతి, జ్ఞాపకం పోవడం అనేది ఒక శక్తి కాదు. అది భగవంతుడి దయగల నిర్ణయం. ఎందుకంటే ఒక్కసారి ఊహించు, ఓ వ్యక్తి గత జన్మలో ఓ హత్య చేశాడు అనుకుందాం. అది ఓ ఘోరమైన తప్పు. ఇక ఇప్పుడు ఈ జన్మలో అతడికి ఆ జ్ఞాపకం పూర్తిగా గుర్తొచ్చిందనుకో. అతడు ఎంత మేలైన మనిషిగా మారాలనుకున్నా సరే ప్రతిరోజు తన్ను తాను ఓ హంతకుడిగా చూసుకుంటాడు. అతడి మనసు నేను ఓ ప్రాణాన్ని తీశాను అనే బాధతో నలుగుతుంది. అతడి మనసు ఆ బాధతోనే నలిగిపోతుంది. ఇక ఆత్మ నెమ్మదిగా లోపల నుంచే దిగులుతో మసకబారిపోతుంది. అతడి ఆశలు, ఆనందం అన్నీ కూడా భయంతో కరిగిపోతాయి. మనుషుల మధ్య కలిసిపోలేడు. ఎవరిని హృదయం నిండుగా మనస్ఫూర్తిగా ప్రేమించలేడు. ఇక ఆ పాపపు జ్ఞాపకమే అతన్ని మానసికంగా శిక్షిస్తుంది. ఆ విధంగా ఈ జన్మలో జీవితం జీవించలేని శిక్షగా మారుతుంది. ఇలాంటిది అసలు జీవితం కాదు దేవి, అది ఒక శిక్ష మాత్రమే అవుతుంది. కాబట్టే పార్వతి, జీవుడికి గత జన్మ జ్ఞాపకం ఇవ్వడం అంటే తనను తానే శాశ్వతంగా శిక్షించమన్నట్లే అవుతుంది. ఇక అతడు భవిష్యత్తుకి ఓ అడుగు కూడా ముందుకు వేయలేడు. ప్రతి క్షణం గతపు గాయాల మంటల్లో కాలిపోతూ ఉంటాడు. అందుకే ఆ జ్ఞాపకాన్ని ఇవ్వడం కరుణ కాదు, అది ఒక కఠినమైన శిక్ష అవుతుంది దేవి. అందుకే సృష్టికర్త దేవుడికి ఆ జ్ఞాపకాన్ని ఇవ్వకుండా కేవలం అనుభవింపజేస్తున్నాడు. తప్పు చేసినవాడు శిక్ష అనుభవిస్తాడు, కానీ ఎందుకు అనేది మర్చిపోతాడు. ఈ మర్చిపోవడమే ప్రకృతి కరుణ అవుతుంది. ఇది శిక్ష కన్నా గొప్పతనమైన మార్గం అవుతుంది దేవి.
ఎందుకంటే దేవుడు జీవుడిని శిక్షించాలనుకోడు, అతడిని మార్చాలని మాత్రమే అనుకుంటారు. ఎలా అయితే ఒక తల్లి తన బిడ్డ తప్పు చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగా భయపడుతుంది కదా, ప్రేమగా మనసుకు హత్తుకొని మెల్లగా మార్గం చూపాలి అనుకుంటుంది. అలానే దేవుడు కూడా చేస్తాడు. అందుకే ఇది శిక్ష కాదు, ఇది ఒక శిక్షణ. ఇది నేరాన్ని తప్పించేందుకు కాదు దేవి, ఆత్మను కొత్తగా తీర్చిదిద్దేందుకు, శిక్షను గుణపాఠంగా మార్చేందుకు చేసే ప్రయత్నం మాత్రమే. పాత దోషాన్ని పునరావృతం కాకుండా చూసేందుకు, జీవుడు పశ్చాత్తాపంలో మునిగిపోకుండా మార్గం మార్చుకొని ముందుకు సాగేందుకు చేసే ప్రయత్నం. పార్వతీదేవి మళ్ళీ ఆలోచనలో నిమగ్నమై ప్రశ్నించింది. అయితే స్వామి, ఈ జన్మలో ఎదురయ్యే బాధలు కష్టాలు అన్నీ గత జన్మలో పాఠాలేనా? ఇక స్వామి శివుడు ఇక శాంతంగా తల ఊపుతూ సమాధానమిచ్చాడు. అవును పార్వతి, ఈ జన్మలో ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి అన్యాయం, ప్రతి అవమానం ఆత్మను శుద్ధి చేసే అగ్ని పరిశీలన ఇలాంటివే. అవి బాధగా అనిపించవచ్చు, కానీ పరమార్థంగా చూస్తే అవి ఆత్మను జ్ఞాన మార్గం వైపు నడిపించే దీపస్తంభాలు. ఇక పార్వతీదేవి మరలా ఒకసారి మృదువుగా ప్రశ్నించింది. అయితే ప్రభు, జీవుడు తన కథాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనగానే ఇక శివుడు చిరునవ్వుతో శాంతంగా ఇలా అన్నారు. జీవుడు తన గతాన్ని తెలుసుకోవాలి అంటే ఈ జన్మలో అతనికి ఎదురవుతున్న అనుభవాల్ని పరిశీలించాలి. అసలు తన భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అంటే తన ప్రస్తుత ఆచరణని జాగ్రత్తగా గమనించాలి. ఇక ఇదే కర్మచక్ర మర్మం. జ్ఞాపకం అవసరం లేదు, జీవితం తనకు తానే గురువు అవుతుంది. ఇక అది అనుభవాల ద్వారా బోధిస్తుంది. ఆ అనుభవాలే పాఠాలు అవుతాయి, బాధలే మార్గదర్శక దీపాలు అవుతాయి. ఇవన్నీ చూస్తూ జీవుడు శుద్ధి చెందుతాడు, చీకటి పుటాల్లో నుంచి వేరే దిశగా పయనిస్తాడు. కానీ ఇక్కడ ఒక విషయం ప్రతి జీవుడు గుర్తుంచుకోవాలి దేవి. ఎవరి మనసు మంచితో నిండుతుందో, ఎవరి దయతో ధర్మంతో జీవించడం కోసం నిత్యం ప్రయత్నిస్తారో వాళ్ళ పక్కన నేను ఎప్పుడూ ఉంటాను. నా ఆశీర్వాదం సదా వారిపై ఉంటుంది. కష్టాలు వస్తాయంటే తప్పు కాదు దేవి. ఆ కష్టాల్లో ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడే వారిని నేను ఎప్పుడూ ఆదుకుంటాను. ఎందుకంటే ధర్మాన్ని గుండెల్లో నిలబెట్టుకొని నడిచే జీవుడే మోక్షానికి అర్హత కలిగి ఉంటాడు. అలాంటి వారి హృదయం నుంచే దేవుడు దర్శనమిస్తాడు దేవి. ఇక పార్వతి నమ్రతగా తల వంచి నమస్కరిస్తూ, ప్రభు, ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. జ్ఞాపకం లేకపోవడం అనేది నిజంగా శాపం కాదు స్వామి, అది జీవన గౌరవాన్ని కాపాడే దయగల నిర్ణయం అవుతుంది. కర్మ శిక్షగా అనిపించినా సరే అసలు వాస్తవానికి ఇది మార్పు వైపు నడిపించే మార్గదర్శకం అవుతుంది. మీ దివ్య జ్ఞానం వల్ల నాకు జ్ఞానోదయమైంది. నేను చూసేటువంటి విధానాన్నే మారుతుంది. ప్రభు, ఇప్పుడు ప్రతి క్షణం ఒక్కొక్క మార్పు అవకాశంగా కనిపిస్తుంది. ఆ అనుగ్రహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వామి. ఆ హిమాలయ శిఖర సంభాషణ మౌనంగా ముగిసింది. కానీ ఆ మాటలు ఈ ప్రపంచానికి శాశ్వతమైన మార్గదర్శకంగా నిలిచిపోయాయి. ఇక్కడ మనమందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవితం మనల్ని పరీక్షించవచ్చు, కర్మ మనకు పాఠాలు నేర్పవచ్చు. కానీ ఆ పాఠాలని గ్రహించి మార్పు వైపు నడవాలనే సంకల్పమే మన చిత్తశుద్ధిని, అలానే మన ఉనికిని తీర్చిదిద్దుతుంది. గతం అనేది జ్ఞాపకం కాకపోయినా జీవితం మనకు దారి చూపుతుంది. ప్రతి అనుభవం కూడా ఓ దీవెన, ప్రతి బాధ ఒక వెలుగుదారి అవుతుంది. నిజంగా మనం ధర్మాన్ని గనుక అవలంబిస్తూ, ప్రతి మనిషి కోసం మంచిగా ఆలోచిస్తూ, అవసరమైతే సమయానికి ముందడుగు వేస్తూ బ్రతికితే, మన హృదయాన్ని మంచితో నింపుకుంటే భగవంతుని దయ ఎప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. ఇది కర్మ మార్గం, ఇదే జీవన సత్యం. మన మార్పే మన మోక్షానికి మొదటి మెట్టు అవుతుంది. మీరు ఈ దినచర్యలో తడబడిన మళ్ళీ నిలబడే శక్తిని ఈ సందేశం మీకు ఇస్తుంది అనుకుంటున్నాను. మీరు మళ్ళీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఆత్మవిశ్వాసం పూర్తిగా అందిస్తుంది. ఆ శివుడు ఎప్పుడూ కూడా మంచి వైపే ఉంటాడు కాబట్టి మంచిగా ఉండండి, మీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. సో విన్నారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.